దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క లక్షణం ప్రేమ. ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి చెడిపోయిన మనందరి దోషాల కోసం, అపరాధాల కోసం, మన జీవితాలని బాగు చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి శాశ్వతమైన ఆయన ప్రేమ చూపటానికి ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన్ని లేచినటువంటి దేవాతి దేవుడు. కాబట్టి ఆయన ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివారు దేవుని వారు కాదు. మరి మనము కూడా దేవునిని ప్రేమించేవారు ఉండాలి. మన వలె మన పొరుగు వారిని ప్రేమించేవారు ఉండాలి. సాధ్యపడినంత వరకు మనకి శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినా దేవుని ప్రేమ సల్లారకూడదు మనలో. దేవుడు శాశ్వతుడు, పరిశుద్ధుడు, ఆయన ప్రేమాస్వరూపి. ఇక్కడ ఈ పత్రిక రాస్తూ యోహాను గారు అంటున్నారు, దేవుని ప్రేమను వర్ణిస్తున్నారు. ఆయన ప్రేమ ఆయన ప్రేమకు అంతము లేదండి. నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తున్నానని చెప్పిన దేవత దేవుడు. నన్ను ఆశ్రయిస్తే నా బిడ్డలను నేను ఆశీర్వదిస్తానంటున్నటువంటి దేవుడు. మరి నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ప్రేమ లేని వారంగా ఉండకూడదు. దేవునిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. ఈ లోకములో అనేక విధములైన ప్రేమలు ఉన్నాయి. లోకములో అనేక ప్రేమలు. ఆ ప్రేమలన్నీ అశాశ్వతమైనవే. నిజమైన ప్రేమ లోకంలోనికి ఉంది, కానీ లోకము దాన్ని గ్రహించట్లేదు. ఎవరు నిజమైన ప్రేమ కలిగిన వారు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. చెడిపోయిన మనలను, ఏ యోగ్యత లేని మనలను ప్రేమించి తన రక్తాన్ని ఒలికించినటువంటి ప్రేమ ఏండి. ఈ లోక ప్రేమలు, ఈ లోక స్నేహాలు వ్యర్థం. దేవునిని మనం ప్రేమిస్తే, ఆయన మాట వింటే మనం ఆయనకు స్నేహితులం అయిపోతామంట. మరి నీ స్నేహితులు ఎవరు? నీవు ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నావు? ప్రేమలో నిలిచి ఉన్నావా? ఆయన ప్రేమయున్న దేవుడు. మోషేతో దేవుడు అంటారు, నేను ఉన్నవాడు నన్ను వాడునైన దేవుడినని. కాబట్టి మరి ఇలాంటి దేవుని నీవు ఆరాధిస్తున్నావా? భయభక్తులతో ప్రేమిస్తున్నావా? ఆయనతో నడుచుకుంటున్నావా? ప్రియమైన సహోదరి, సహోదర, ఈ లోకంలో మనకి ఎదురుపడే అనేక విధములైనటువంటి ఒడిదుడుకులు, వాటి వైపు మనం చూడకూడదు. నిరీక్షించిన వారిని సిగ్గుపడినవని అంటున్నారు ఆయన. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవాతి దేవుని యొక్క రాకడ ఆసన్నమైపోతుంది. ప్రేమై ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు దుఃఖపరుస్తున్నావా? ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయన సంతోషపరుస్తున్నావా? ఆయన బిడ్డగా మనం జీవించాలి. మిమ్మల్ని బట్టి నా నామం దూషింపడుతుందని ప్రభు అంటున్నారు. అలా కాకుండా మనల్ని బట్టి దేవునికి మరి సంతోషం, నెమ్మది, ఆనందం కలగాలి. దేవుని దుఃఖపరచకూడదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ దేవాతి దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాము. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా యేసు గొప్ప దేవానికి వేలాది కోట్లాది స్తోత్రాలు ప్రభా. పగటికి పగలు, రాత్రికి రాత్రిని మమ్మల్ని కాపాడుచున్నావు. కడవరి దినాల్లో, దుర్దినాల్లో ఉన్నాం, మంచి దినాల్లో ఉన్నాం. అయినా నీవు మమ్మల్ని బ్రతికిస్తున్నందుకే వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడని, మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అలాగే ప్రభువా నాయన స్వదేశాల బిడ్డలందరినీ కాపాడని, మీ దాసులను కాపాడండి. లోకమంతా భయంకర దుస్థితిలో ఉంది ప్రభువా. ప్రపంచాన్ని శాంతిపరచండి, సమాధానపరచండి. మీ 2వ రాకడలో ఎత్తబడే గుంపులో నీ ప్రజల్ని భద్రపరచు ప్రభువా. నాయన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది
శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.